హరితారం అనేది ఇవాళ ఒక మనుషులతోనే సాధ్యమయ్యేది కాదు అధ్యక్ష. ఒకప్పుడు పక్షి రాయి చెట్టు మీద యాప చెట్టు మొలిసేది, తాటి చెట్టు మీద మర్రి చెట్టు మొలిసేది. ఇవన్నీ కూడా పక్షులు పండును తీసుకుపోయి ఆ చెట్టు మీద నిలబడితే ఆ గింజ పడితే ఆనే పెద్ద చెట్లు మొలిచేది అధ్యక్ష. ఇవాళ అట్లాంటి అరణ్యాన్ని, అట్లాంటి ఆకుపచ్చదనాన్ని మనం కోరుకుందాం. ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఎందుకంటే అధ్యక్ష, నేను పుస్తకంలో చదువుకున్న 5వ తరగతిలో అశోకుడు క్రీస్తు పూర్వం అశోకుడు చెట్లు నాటించను, నేనైతే చూడలే అధ్యక్ష. అలాగే 12వ శతాబ్దంలో కాకతీయ రాజులు చెరువులు తవ్వించారు, నేను చూడలే. కానీ నా కళ్ళ ముందు మాత్రము ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరుడు చెట్లు నాటించిండు, చెరువులు తవ్వించిండు అన్న ఒక సత్యాన్ని కళ్ళ ముందు చూస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారి సంకల్పానికి మేమంతా కూడా కార్యదీక్షలమై పనిచేస్తామని. అందుకనే అప్పుడప్పుడు మేము పొరపాటు చేసినాం. అంటే తెలంగాణ ఇవ్వడం పొరపాటు అధ్యక్ష, అదేనా ఆయన మాట్లాడే మాట? పెద్ద ఆయన దయచేసి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ రకమైన మీకు ఈ వయసులో ఇంత ఆవేశం వస్తే మాకింత రావాలి సార్? నాకు అర్థం కాదు.